శృతి రూమ్ మొత్తం మస్కిటో స్ప్రేని అయితే స్ప్రే చేస్తూ ఉంటుంది. అది చూసి మీనా అయితే ఏం చేస్తున్నావు శృతి, నాకు ఏదోలా ఉంది అని చెప్పి అంటుంది. అదేంటి మీనా అలా అంటావు, రూమ్ మొత్తం మస్కిటో స్ప్రే చేస్తున్నాను, ఇవి చాలా కుడుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే మీనా అయితే 1-2 దోమలే కదా ఉన్నాయి, ఎందుకు నువ్వు ఇలా స్ప్రే చేస్తున్నావు, ఈ స్మెల్ నాకు పడటం లేదు అని చెప్పి అంటుంది. అయినా సరే శృతి, అమ్మో ఆ 1-2 చాలా డేంజర్ తెలుసా, అందుకే అవే చేస్తాయిలే అని చెప్పి మొత్తం ఇల్లంతా కూడా స్ప్రే చేస్తుంది. ఇంతలో అక్కడ సత్యం అయితే వాటర్ ఉంటాడు. వాటర్ తాగుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే, ఏంటమ్మా ఈ వాసన అదొక రకంగా ఉంది అని చెప్పి మీనాతో అంటాడు. అది వినగానే మీనా అయితే, శృతి ఏదో స్ప్రే చేసింది మామయ్య గారు, అందుకే ఇలా వస్తుంది అని చెప్పి మీనా అంటుంది. ఇక సత్యంకి ఒక్కసారిగా ఊపిరి అందక తనైతే ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అది చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మామయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది. అయినా సరే సత్యం ఏమాత్రం పలకకుండా స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇక వెంటనే మీనా అయితే ఆటోలో సత్యంని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా బాలుకి అయితే కాల్ చేసి ఇలా జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్నకి ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అంటాడు. మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి, నేను అన్నీ అక్కడ చెప్తాను అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక మీనా అయితే కంగారు పడుతూ వాళ్ళ మామయ్యని అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అది విని బాలు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. సరే అని చెప్పి బాలు వెంటనే బయలుదేరి వాళ్ళ నాన్న కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మీనా అయితే సత్యంని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక సత్యంకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe friends. Thanks for watching.